అందరికీ నమస్కారం. నేను మా ఫ్రెండ్ పెళ్ళి ఉందని గుంటూరుకి వెళ్ళినాను కదా. పొద్దున వచ్చా, నైట్ అంతా నిద్ర లేదని చెప్పి పడుకున్న. ఇప్పుడే లేచి ఇట్లా బయటికి వస్తే మన పిల్లలందరూ వచ్చారు నా దగ్గరికి. ఏం మన దగ్గరికి వచ్చినారు? స్కూల్ లేదా? కృష్ణాష్టమి కదా అందుక. ఓకే, నిన్న ఆగస్ట్ 15th, ఈరోజు కృష్ణాష్టమి, రేపు సండే. 3 రోజులు బాగా హ్యాపీగా ఎంజాయ్ చేసినారు కదా. సరే, ఈరోజు కృష్ణాష్టమి కదా, ఎవరైనా కృష్ణుడి గురించి చెప్పండి మీరు. నువ్వు చెప్తావా? మోహన్ చెప్తాడంట. చెప్పు మోహన్. అది శ్రీకృష్ణుడు అల్ల చేసినాడని వాళ్ళమ్మ ఒక రోల్ కట్టేసింది. ఆ విషయమే మీ అందరూ తెలుసు. తర్వాత కృష్ణుడు ఫ్రెండ్స్ వచ్చి కృష్ణుని ఇడిపించుకొని తీసుకున్నాడు. కృష్ణుడు మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి అల్లరి చేసినాడు. పక్కింట్లో వెన్న కూడా దొంగతనం చేసినాడు. అప్పుడు చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో ఉన్న వాళ్ళ అమ్మ అందరూ కలిసి వాళ్ళ పిల్లలను కూడా అలాగే కట్టేసినాడు. కానీ కృష్ణుడు మాత్రం తప్పిస్తున్నాడు. కృష్ణుడు ఎత్తుకుపోయాడని వాళ్ళమ్మ ఎత్తుకుంటూ పోయింది అనమాట. ఎత్తుకుంటూ పోయి చూస్తే ఒక పక్క కుండలో వెన్న, ఇంకో పక్క మన్ను పట్టుకొని తింటూ ఉన్నాడు. రే, వెన్న తినచ్చు కదరా, ఎందుకు మన్ను తింటున్నావు అని వాళ్ళమ్మ వెళితే, నేను మన్ను తినలేదమ్మా, వెన్న మాదిరి తింటున్నా అంటారు. ఏది నీ నోట్ తెచ్చి చూపించు అంటే అప్పుడు ఆ నోట్ తెచ్చాడు శ్రీకృష్ణుడు. నోట్ తెసరికి లోపల అనంత విష్ణువు కనపడింది. ఇక వాళ్ళమ్మకు నోట మాట రాలేదు. ఇంకా ఏం మాట్లాడకుండా కృష్ణుడు ఇంటికి తీసుకుంది. అంతేనా? ఇంకా తెలిసేమన్నా? ఇంకా ఏంటంటే కృష్ణుడి కళ్ళ ముందే భూకంపం, సునామీ వచ్చి వాళ్ళ కుటుంబం మొత్తం మునిగి చనిపోతుంటే కృష్ణుడు వాళ్ళని కాపాడలేకపోయినాడు. అంత గొప్ప శక్తివంతుడే వాళ్ళ కుటుంబం కాపాడలేకపోయినాడంటే దానికి కారణము కర్మ ఫలితం ఎవరైనా అభించాల్సిందే కదా, దానికి విధిచేతం తలవాల్సిందే. అందుకే కృష్ణుడు కాపాడలేకపోయినాడు. ఓకే మోహన్, మోహన్కి గట్టిగా క్లాప్స్ కొట్టండి మా. మోహన్ ఎలాంటి చెప్పాడో మీరు కూడా కామెంట్ ద్వారా తెలియజేస్తారనేది అనుకుంటున్నాం. థ్యాంక్ యూ.